బ్రేకింగ్ న్యూస్ రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానికి హైకోర్టులో తాత్కాలిక ఊరట దొరికింది. సోమవారం వరకు పేర్ని నానిపై ఎటువంటి తొందరపాటు చర్యలొద్దని హైకోర్టు తీర్పిచ్చింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రేషన్ బియ్యం మాయం కేసుకు సంబంధించి మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానికి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. అయితే సోమవారం వరకు పేర్ని నానిపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తీర్పిచ్చింది. తదుపరి విచారణ సోమవారానికి కోర్టు వాయిదా వేసింది. రేషన్ బియ్యం మాయం కేసుకు సంబంధించి హైకోర్టులో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట లభించింది. అయితే తాత్కాలికంగా అతనికి ఊరట లభించినట్టు తెలుస్తుంది. అయితే హైకోర్టు సోమవారం వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది విచారణ. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ విజయవాడ నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, మొత్తం మీద చూసుకుంటే బియ్యం తగ్గిన దానికి సంబంధించి మచిలీపట్నంలో గోడంలో తగ్గిన రేషన్ బియ్యానికి సంబంధించి కూడా పోలీసు అధికారులు నిన్న సాయంకాలం పేర్ని నానిని A6 గా చేరుస్తూ కూడా ఛార్జ్ షీట్ లో రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంకాలం నుంచి కూడా పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంట్లో A1 గా ఉన్న జయసుధాకి బెయిల్ మంజూరు రావడం జరిగింది. A2, A3, A4, A5 మాత్రం నిన్న సాయంకాలం అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ తరలించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి కూడా పేర్ని నాని ఈ రోజు ఉదయం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ని విచారించిన ధర్మాసనం కూడా సోమవారం వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఈ కేసుకు సంబంధించి విచారణ చేపడతామని చెప్పి కూడా తన తీర్పులో అయితే వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి కూడా సోమవారం పూర్తి స్థాయిలో వాదనలు పెట్టామని చెప్పి కూడా న్యాయస్థానం అయితే తెలిపింది. అయితే పేర్ని నాని ప్రస్తుతం అయితే అజ్ఞాతంలోకి మరొకసారి వెళ్ళినట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.